కులగణనపై ఫోకస్ పెట్టింది పీపుల్స్ కమిటీ ఫర్ కాస్ట్ సెన్సస్ కమిటీ ప్రతినిధులు. బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావుతో పాటు మెంబర్లతో సమావేశమయ్యారు. కులగణన ఎలా చేపట్టాలన్న దానిపై చర్చిస్తున్నారు. సమావేశానికి బీసీ వెల్ఫేర్ కమిషన్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయాదేవి అటెండ్ అయ్యారు. కులగణనపై ఫోకస్ పెట్టింది పీపుల్స్ కమిటీ ఫర్ కాస్ట్ సెన్సస్ కమిటీ ప్రతినిధులు. బీసీ వెల్ఫేర్ కమిషన్ వకులాభరణం కృష్ణమోహన్ రావుతో పాటు మెంబర్లతో సమావేశమయ్యారు. కులగణన ఎలా చేపట్టాలన్న దానిపై చర్చిస్తున్నారు. సమావేశానికి బీసీ వెల్ఫేర్ కమిషన్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ కమిషన్ బాల మాయాదేవి అటెండ్ అయ్యారు. కులగణనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కులగణనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సవంతి, రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన చేస్తామంటూ హామీ ఇచ్చింది ఎన్నికల్లో. కానీ ఆ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కులగణన ఏ విధంగా చేయాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. ఈరోజు బీసీ కమిషన్ ఈ అంశంపై భేటీ అయింది. ఇప్పుడు భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా బీసీ కులగణన ఏ విధంగా చేయాలి అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కమిషన్ అభిప్రాయాన్ని కమిషన్ సభ్యుల అభిప్రాయాన్ని కూడా కమిషన్ తీసుకుంటుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ గణన చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఏ విధంగా చేయాలి? ఇతర రాష్ట్రాల్లో చేసిన కాంగ్రెస్ అధికారంలో వచ్చిన రాష్ట్రాల్లో బీసీ గణన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి తెలంగాణలో ఏ విధంగా చేయాలి అంశంపై ఈ కమిషన్ సభ్యుల ద్వారా వారి అభిప్రాయం తీసుకుంటుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలంటూ ఇప్పటికే కొంత డిమాండ్ తెర మీదకి వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు కులగణన చేయాలంటే మార్గదర్శకాలు ఏ విధంగా ఉండాలి, ఏ అంశంపై కులగణన తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే ఒక ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఈ బీసీ కమిషన్ ఇచ్చే సూచనలు లేదంటే ఇతర మేధావులు ప్రొఫెసర్స్ ఇచ్చే సూచనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ గణన చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గ్రామ పంచాయతీల పదవీకాలం అయిపోయింది. జిల్లా పరిషత్తు అదేవిధంగా ఎంపీటీసీల పదవీకాలం కూడా అయిపోయింది. కాబట్టి వెంటనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా, లేక బీసీ కులగణన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక సంస్థలు నష్టపోతాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు గ్రాంట్లు నేరుగా పంచాయతీలకు వస్తాయి. కాబట్టి వెంటనే నిర్వహించాలా లేదా అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశంపై అధికారులతో చర్చిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నిర్వహించాలంటే కులగణన పూర్తి అయ్యే వరకు ఆగితే గ్రామ పంచాయతీలు నష్టపోతాయి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కూడా ఆగిపోతాయి. కాబట్టి కులగణనకు చేయడానికి ఒక కమిటీ వేయడమో లేదంటే మేధావుల అభిప్రాయం ప్రకారము కమిషన్ అభిప్రాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఒక యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి అధికారులు మంత్రులతో ఈ అంశంపై చర్చించారు. ఈరోజు జరుగుతున్న సమావేశంలో కమిషన్ ఎలాంటి అభిప్రాయం ఇస్తుంది, కమిషన్ తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వంకి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, కులగణన వెంటనే చేస్తుందా, బీసీ కులగణన వెంటనే చేస్తుందా, లేక పంచాయతీ ఎలక్షన్ తర్వాత నిర్వహించడానికి ఓ కమిటీ నిపుణులతో కూడిన కమిటీని వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ బీసీ కులగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. తప్పనిసరిగా కాంగ్రెస్ అధికారంలో వచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ కులగణన చేస్తామని చెప్పారు. అందులో భాగంగా తెలంగాణలో కూడా బీసీ కులగణన చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న కమిషన్ సమావేశం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి నిర్ణయాన్ని ఇస్తుంది, వారి సలహాలు ఏ విధంగా ఉంటాయని చూసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని చెప్పొచ్చు. శాంతి.